మొదటి సమూయేలు గ్రంథం 25:27 అబిగయీలు మాట్లాడుతున్నా, ఏలనివాడా నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నీకు శాశ్వతమైన సంతతి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరికి శాశ్వతమైన సంతతి? ఎవరి కుటుంబాలు నిలబడతాయి? ఎవరి పిల్లలు అర్ధాయుషులు అల్పాయుషులు నాశనం గారు? ఎవరి వంశం భూమి మీద స్థిరపడుద్ది? ఎవరి పిల్లలు 10 కాలాలు నిలిచి ఉంటారు? వాక్యం విలువదాడింది, ఎవరి యెహోవా యుద్ధములు. సౌలు గారిని చూడండి, అన్ని సొంత యుద్ధాలే. ఏమిటా యుద్ధాలు? కాసేపేమో నా కొడుకే రాజవ్వాలని ప్రయత్నం, కాసేపేమో నా కూతురుకు మంచి అల్లుడు దొరకాలి. ఓరి నాయన, నీకు ఇంతకన్నా పెద్ద పాయింట్ లేదట. లోకంలో ఒక సామెత ఉండేది ఒకటట, తల వెంట్రుకతో కొండకు ముడేసి లాగుతున్నాడట. వస్తే కొండ వచ్చాయి, లేసు రక్తం వేయించేయి, పోతే తల వెంట్రుక కదండి, పెద్ద బాధపడేది ఏముంది? ఇలాంటి విచిత్ర విన్యాసాల మనిషి పడిన బొమ్మిది ఉంటే అతగాడి పేరు సౌలే. గొల్లియత్ కూడా వచ్చి, మీలో ఎవడో లేడా, మీలో ఒక్కడ కూడా లేడా అని గర్జిస్తూ ఉంటే, ఇతగాడు దర్జాగా ఇంట్లో కూర్చొని, మీలో ఎవడికి నా గొల్లియతును చంపితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. ఆహా, రాజు కలుడు అవుతాడు ఎవడన్నా అమాయకుడు తెంగలోడు పరిగెత్తికెళ్ళడానికి పోతాడు ప్రహ్లాస్ ఏంటి కొట్టుకొచ్చాడు అనుకో, అంతకన్నా గట్టోడు మనకు దొరకడం దేవునికి స్తోత్రం. ఎటు పోయినా మనకే కలిసి రావాలా. రాజు అంటే ఎవరండి? సామెతలు 30:30 చెప్తుంది ఏమని? తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు. ఆమెనని చెప్పండి గట్టిగా, ఒకసారి చెప్పండి గట్టిగా ఆమెనని. నిన్ను 2 గాడిదలు పోతే ఎత్తుక్కున్న శాతగా నిన్ను తీసుకొచ్చి అభిషేకించి రాజును చేసి కూర్చోబెట్టి దీని ఒక మహా సామ్రాజ్యముగా విస్తరింపజేయనా అని నీ చేతిలో పెడితే పగ్గాలు నువ్వు అంటావు. ఇప్పుడు నేను ఒక 3 భాగాలు నీకు ఇచ్చేస్తాను, ఎవరిది నన్ను రాజ్యం పంచడానికి? నీదా? అరే రే 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 ఇసుంట్రమ్మంటే ఇల్లంతా నాది అందట ఒక ఆవిడి. నువ్వేమవుతావునైనా అవునా? సుంటరకం ఉందా నీకు? నా రాజ్యంలో కొంచెం పరిపాలన చేసుకోరా, నా స్థలం నీకు ఇస్తున్నాను రా బాబు అంటే మనోడేకంగా ఎవరికైనా 3 వంతు ఇచ్చేస్తా. రాజ్యమును పంచుటకు నువ్వు ఎవరివి నాన్న? యేసు ప్రభు వారు అన్నారు, ఈయన ఎలాగే రాజ్యం మొత్తం పనిచేసేలా ఉన్నాడు వీడు. ఈయన తీసేసి రాజ్యమును ఒక సామ్రాజ్యమునంతగా విస్తరింపజేసే ఒకరిని పెడదామని అని తీసేసి దావీదుని పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కుర్చీ ఎక్కింది మొదలుకొని 40 ఏండ్ల పాటు నా కొడుకు, నా కూతురు, నా భార్య అనకుండా ఎప్పుడు కూడా యెహోవా యుద్ధాలు చేయటమే. 40 లాంగ్ ఇయర్స్ అతని పదవీ కాలం అంతా యుద్ధాలు చేయడమే. యుద్ధాలు చేసి 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 విపరీతంగా సంపాదించి ఏం చేశాడు? ఇదా అబ్షాలోము కూడా పేరు మీద ట్రస్టు. ఆ పాపిష్టుడు ఎవడు పెద్దోడు, ఆడి పేరు మీద ఎదుగు మూట లేదు, మొత్తం తీసుకెళ్ళి మందిరానికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.